ఓం గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురుభ్యో నమః. లక్ష్మీ దుర్గా జ్యోతిష్యాలయం నాగబ్రహ్మం సిద్ధాంతి. లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. నేను మంచి విషయాలు చెప్తానని మాటిచ్చున్నాను. ఇప్పుడు మృగశిర నక్షత్రంలో 2 పాదాలు ఉచ్చస్థానంలో ఉంటాయి. మొదటి పాదం, రెండో పాదం. ఆ 2 పాదాలలో జన్మించిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, రెండో పాదంలో జన్మించిన మనిషికి ఇప్పుడు ప్రస్తుతం కొంచెం ఇబ్బంది జరగవచ్చు, ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా. మొదటి పాదంలో జన్మించిన వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మూడో పాదంలో జన్మించిన వాళ్ళకి కూడా విపరీతమైన యోగాలు ఉన్నాయి. మూడో పాదంలో మృగశిర మూడో పాదంలో జన్మించిన వారు. 4వ పాదంలో జన్మించిన వారికి కొంచెం చిన్న అనారోగ్యం చేయటానికి ఇదిగా ఉంటుంది. కానీ 4 పాదాలు కూడా 2 పాదాలు ఉచ్చస్థానంలో ఉన్నాయి కాబట్టి 2 పాదాలు వేరే లెవెలు, 2 పాదాలు వేరే లెవెలు. తర్వాత మృగశిర బోను ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదము ఎట్టుంటారంటే నిప్పు లాంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళని చిన్న మాటన్నా కూడా ఆరుద్ర నక్షత్రం వాళ్ళు తట్టుకోలేరు, అంత పవర్ఫుల్గా ఉంటారు. రెండో పాదం వాళ్ళు లోతుగా ఉంటారు, వాళ్ళు విషయాలు బయటపడనీయకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. తర్వాత 3వ పాదానికి ఎవరైనా ఆడైనా మగైనా జన్మించిన వారికి వాళ్ళ గ్యాస్ ట్రబుల్ కంపల్సరీగా వస్తుంది. 4వ పాదము చాలా చాకచక్యం గల్లోళ్ళు, యుద్ధంలో కానీ దేంట్లో అయినా సరే చాలా మలుపులు తెలిసిన వారు అని చెప్పేసి ఉంది 4వ పాదంలో. ఇప్పుడు ఈ 2 నక్షత్రాలు చెప్పినాను. రేపు వచ్చేసి కొరవ నక్షత్రాలు చెప్తా. రోజు 2 నక్షత్రాలు చెప్తూ వస్తాను. మీరు లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకురండి. నేను మీకు ఎన్నో మంచి విషయాలు చెప్తానని చెప్తూ శుభం.